హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రోజా మా చికెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. మరి వంటలోకి వచ్చేద్దాం రండి. ఒక గిన్నె తీసుకున్నాను, స్టవ్ వెలిగించాను, పెట్టేశాను, కొద్దిగా ఆయిల్ వేసేసాను, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది సైడ్ డిష్కి, ఇడ్లీకి, దోశకి కానీ ఊతప్పకి కానీ అన్నిటికీ బాగుంటాయండి. తగినంత ఎండుమిర్చి కూడా తీసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇందులో. చూడండి, నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితేనే లైక్ కొట్టండి, డిస్లైక్ మాత్రం కొట్టకండి. నచ్చితేనే లైక్ కొట్టండి, నో ప్రాబ్లం. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. దీంట్లో 1 కప్పు అల్లం తీసుకున్నాను, కొద్దిగా బెల్లం తీసుకున్నాను, తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసి మిక్సీ పట్టేసి పెట్టాలండి. ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. దీని మీద పోపు అనేది కూడా వేసేసుకొని నేనైతే ఇడ్లీకి సైడ్ డిష్కి చేసుకున్నానండి అల్లం చట్నీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి రోజా మా చికెన్ వ్లాగ్స్.